తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ గల్లీల్లో ఇక ప్రచారం హోరెత్తబోతోంది. విమర్శలకు ప్రతి విమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లు, తొడగొట్టడాలు, హామీల వర్షానికి పట్టణాలన్నీ కూడా ఇప్పుడు రెడీ అవుతున్నాయి. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు, మైకుల మోత, బ్యానర్ల సందడి స్టార్ట్ కాబోతోంది. అవును, మీరు ఊహించేది నిజమే. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను కూడా విడుదల చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికల సమరానికి సంబంధించి ఎస్ఈసి కీలకమైనటువంటి ప్రకటన చేసింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో మున్సిపల్ పోరు జరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి కీలక తేదీలు ఒకసారి గమనిస్తే ఈ నెల 28వ తారీఖు నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే జనవరి 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 11వ తారీఖున పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్ నిర్వహించి విజేతలు ఎవరో కూడా తేల్చబోతూ ఉన్నారు. మొత్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈసారి ఎన్నికలు ఎలా జరుగుతాయన్న దాని మీద కూడా స్పష్టత వచ్చేసింది. టెక్నాలజీ యుగంలో ఉన్న క్షేత్రస్థాయిలో నమ్మకం పెంచేందుకు బ్యాలెట్ పేపర్లతోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఎన్నికల స్కెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు గుర్రాల వేటలో పార్టీలకు సంబంధించిన అధినాయకత్వం బిజీగా ఉంది. మున్సిపల్ పీఠాలను దక్కించుకోవటమే లక్ష్యంగా ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. మరి మున్సిపల్ పోరులో జనం ఎవరికి పట్టం కడతారు? గులాబీ జెండా రెపరెపలాడుతుందా, లేక ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను, ఎక్కువ కార్పొరేషన్లను గెలుచుకునేటువంటి పరిస్థితి ఉందా, ఎక్కువ మున్సిపాలిటీలని గెలుచుకునేటువంటి పరిస్థితి ఉందా? ఇవన్నీ కూడా అతి త్వరలోనే సమాధానం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రతిపక్షాలు ఏ మేరకు సత్తా చాటుతాయో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీల్లో మెజారిటీ అధికార పార్టీయే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు పార్టీ గుర్తులతో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్లో తప్పకుండా ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పి ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి జరగబోయేటువంటి ఈ మున్సిపాలిటీలు కావచ్చు, నెక్స్ట్ కార్పొరేషన్లు కావచ్చు, ఇక తర్వాత జరిగే బల్దియా ఎలక్షన్స్ కావచ్చు, ఏవైనా సరే అన్నింటిలో కూడా గులాబీ పార్టీయే జెండా పాతుతుందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే సవాళ్లు విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. లేదు, ఇప్పటికే ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలందరూ కూడా అధికారంపై పార్టీ వైపే ఉన్నారు. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించినటువంటి సదస్సులు పెట్టడం, పెట్టుబడులు తీసుకురావటం, సో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులే వచ్చే ఎన్నికల్లో ఫలితాలని రిపీట్ చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాతో ఉంది. లేదు, ఈ 2 పార్టీలను చూసి ప్రజలు విసిగిపోయారు, భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. ఈసారి చాలా చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గతంలో సర్పంచుల కంటే కూడా ఈసారి ఎక్కువ స్థాయిలో మేము స్థానాలు గెలుచుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా కొంత ధీమాగా ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 11వ తారీఖు ఎన్నిక జరగబోతోంది. తర్వాత రిజల్ట్ కూడా 2 డేస్లోనే అనౌన్స్ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో కూడా కొంత ఆసక్తికరమైనటువంటి భవిష్యత్తులో పరిణామాలు కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇవాల్టి నుంచి కూడా సో డెఫినెట్గా తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ ఎన్నికల సమరం స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఇక విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రతి వ్యూహాలు ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. మరొకసారి ఎన్నికల హీట్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఎవరెవరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో, ఎలాంటి హామీలు గుప్పిస్తారో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.